ఈ వీడియోలో గోదరేజ్ వారి గ్రాసియా మరియు ధనుక వారి లానోవో వీటి రెండిటి మధ్య గల వ్యత్యాసం ఏమిటి, ఈ మందులు అనేటి మిరప సాగులలో ఎలా వర్క్ చేస్తాయి, వీటి ధర ఎంత ఉంటుంది, వీటిని ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి, ఈ రెండు మందులు కూడా ఈ మిరప సాగులలో ఎలాంటి పురుగులను నివారణ చేస్తాయి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా గోదరేజ్ వారి గ్రాసియా, ఇందులో ఫ్లూక్సా మెటామైడ్ 10% ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ పురుగు మందు మరియు న్యూవల్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అనగా ఈ మందుని స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుంది. ఈ మందు కీటకాలను తాకినా లేదా ఈ ఆకు తినే పురుగులు ఆకుల యొక్క రసాన్ని పీల్చిన వెంటనే ఇది వాటి యొక్క నరాల మీద పనిచేసి వెంటనే వాటిని చంపివేస్తూ ఉంటుంది. ఇది ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి తామర పురుగు, కాయదొలుచు పురుగు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగుని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తుంది. దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి 160 ml చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 160 mlకు బయట మార్కెట్లో 1800 నుండి 1900 రూపాయల మధ్యలో ఉంది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ధనుక వారి లానోవో, ఇది డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అనగా ఇందులో రెండు రకాల మందులు అనేటివి ఉంటాయి. అవి కనుక మనం చూసుకున్నట్లయితే బైపెంత్రిన్ 5.81% మరియు ఫ్లూక్సా మెటామైడ్ 5.81% ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది. ఇది డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా మరియు ఇది కూడా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ పురుగు మందు. అనగా ఈ మందును కూడా స్ప్రే చేసినప్పుడు మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుంది. ఇది మిరప సాగులలో వస్తున్నటువంటి తామర పురుగు, వైటు దోమ, కాయదొలుచు పురుగు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగునిది సమర్థవంతంగా నివారణ చేస్తుంది. దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి 250 ml చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 250 mlకు బయట మార్కెట్లో 2100 నుండి 2400 రూపాయల మధ్యలో ఇదైతే అమ్ముతున్నారు. అయితే మీ యొక్క మిరప సాగులలో వచ్చేసి ఈ తామర పురుగు, ఈ కాయదొలుచు పురుగు, ఆకు తినే ఈ పురుగుల సమస్యలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఈ గ్రాసియా అనే మందుని మీరు స్ప్రే చేసుకోండి. ఎందుకని అంటే ఇందులో వచ్చేసి ఈ ఫ్లూక్సా ఈ మెటామైడ్ అనేది 10%లో ఉంటే ఈ లానోవోలో వచ్చేసి ఈ ఫ్లూక్సా ఈ మెటామైడ్ అనేది 5.81%లో ఉంటుంది. అంటే ఈ గ్రాసియాలో వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఈ మిరప సాగులలో ఈ తామర పురుగు అలాగే ఈ ఆకు తినే ఈ పురుగుల సమస్యలు ఎక్కువగా ఉంటే మీరు ఈ గ్రాసియా అనే మందుని మీరు స్ప్రే చేసుకోండి. మీ యొక్క ఈ మిరప సాగులలో అలాంటి సమస్యలు అంతగా లేనట్లయితే మీరు ఈ లానోవో అనే మందుని మీరు స్ప్రే చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్. అలాగే మీలో ఎవరైనా ఈ మందులు కనుక వాడి ఉన్నట్లయితే వాటి యొక్క ఈ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.